హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మిక్చర్ తీసుకుందాం బూందీతో. దీనికి శనగపిండి 4 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాసు వరిపిండి తీసుకున్నాను. ఉప్పు కొద్దిగా వేసుకోండి. మిక్చర్లో ఎలాగ వేస్తాం కాబట్టి కొద్దిగా చాలు. మిక్చర్కి మాత్రం బూందీకి వరిపిండి వేసుకోవాలి. లడ్డూలకైతే అక్కర్లేదు. ఆ విధంగా కలుపుకోవాలి జారినట్టుగా. అప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి బూందీ సట్రాంతో కొట్టుకోవడమే. మనం లాడూకి ఎలా తీసుకున్నామో అలాగే మిక్చర్కి కూడా బూందీ తీసుకోవాలి. ఈ బూందీ మాత్రం కొద్దిగా ఎర్రగా వేగాలి. వరిపిండి కూడా వేసాం కాబట్టి కొద్దిగా ఎరుపు వస్తుంది. అది తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆ వేడి మీదే ఉప్పు కారం కలుపుకొని ఉంచుకొని ఒక గిన్నెలోని ఈ వాయి తీస్తున్నప్పుడల్లా కొద్ది కొద్దిగా జల్లుకుంటే ఉప్పు బాగా పడుతుంది ఈ బూందీకి. ఆ బూందీ ఏగుతుండగానే 2 ఎల్లుల్లిపాయలు సిదక్కొట్టుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ వేసుకుంటే. అక్కర్లద్దు అనుకుంటే మానివచ్చు. ఉప్పు కారాలు సరిపోయినట్టుగా వేసుకొని కలుపుకోవాలి. అంతా అలా తీసుకున్నాక శనగపలుకులు వేసుకొని వేగించుకొని అందులో వేసుకోవాలి. అదే నూనెలో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఆ మిక్చర్లో కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు సిదక్కొట్టిన పచ్చివే వేసుకోండి. నూనెలో వేగించక్కర్లేదు. పచ్చిది వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అంతా కలుపుకొని ఉప్పు కారం చాలకపోతే వేసుకోవాలి. చూసారా, కారం వేసేటప్పటికి రంగు కూడా మారింది. బాగా కలుపుకొని నేను పలుకులు వేగించడం వీడియో తీయడం అవ్వలేదు. మనకి సరిపడినంత జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. శనగ పలుకులు వేగించుకొని వేసుకోండి. మనకు అందులో ఏం కావాలన్నా వేసుకోవచ్చు. నేను మిగతావేవి వేయలేదు. బూందీ మిక్చర్ రెడీ.